రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ అన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తారని ప్రశ్నించారు. ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నెల్లూరులోని వుడ్ హౌస్ సెంటర్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆదివారం నెల్లూరు 6వ డివిజన్ పరిధిలోని వుడ్ హౌస్ సెంటర్ ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి అక్కడ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన నారాయణకు స్థానిక నేతలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇల్లు షాపుకు వెళ్లిన నారాయణ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని వేడుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలనను తలపిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారిని ఇన్ఛార్జీలుగా వేస్తున్నారని, పరిపాలన సరిగా లేదని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నారని అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం వుడ్ హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది. తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో వస్తున్నారు, వదులుతున్నారని ఆ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు. అంతేకాదు ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయట పెడితే మళ్ళీ ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉండవు. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాగాలేదా. ఇప్పటికైనా అధికారులు అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్నే చేయటం కాకుండా అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి. ఒక్కటే నేను చెప్తున్నాను, ఈరోజు ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పండి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని, అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు, వైసీపీ ఒప్పుకున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు. ఇక్కడ పరిపాలన బాగలేదు, మా నాయకుడు సరిగా చేయలేదు, మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు, మా ఎంపీ సరిగా చేయలేదని ఆయనకాయన ఒప్పుకున్నట్టు. కాబట్టి ఇలాంటి పరిపాలన, దౌర్భాగ్య పరిపాలనని ప్రజలు ఇన్నాళ్ళు సహించారు. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికక్కడ బయటపడుతున్నారు. రేపు నూతన సంవత్సరంలో తర్వాత అంటే బహుశా ఫిబ్రవరి ఎండ్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ప్రెస్ నోట్ వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు బయటపడతామని ఈరోజు యాక్చువల్గా స్టోనస్పేట ఏరియా కానీ, చిన్న బజారు, పెద్ద బజారు, సంతపేట ఆ ఏరియాలో వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇటు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, అటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని దౌర్గంతో ఖచ్చితంగా 2024లో అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను.